దిస్ ఈజ్ లక్ష్మీ అరవింద శ్రీ ఫ్రమ్ మై ఛానల్. నేను ప్యాషనేట్ అని ఎందుకు పెట్టానో తెలుసా? ఏం చూస్తే అది వీడియో తీసి అందరికీ చూపించాలనిపిస్తుంది. కుకింగే కాదు, స్టిచ్చింగే కాదు, ప్లేసెసే కాదు, అన్నీ. నేను హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను కాబట్టి నాకు కుకింగ్లో చాలా ఇంట్రెస్ట్, సినిమాటిక్గా తీయాలనిపిస్తుంది. అసలు విషయానికి వద్దాం. ఈ చపాతీలు ఇంత స్మూత్గా ఎలా వస్తాయని నన్ను అడిగితే నేను అందులో పెరుగు, పాలు, ఎగ్గు, మీగడ అన్నీ వేయమని అనను. పిండి కలిపే విధానాన్ని బట్టి చపాతీలు చాలా స్మూత్గా, చాలా టేస్ట్గా వస్తాయి. పిండి కూడా మనము అప్పటికప్పుడు గోధుమలు కొని ఆడించడంలో ఆ టేస్ట్ వేరే లెవెల్. నేను ముఖ్యంగా నార్త్లో ఉన్న లేడీస్ దగ్గర నుంచి ఈ చపాతీలు, పుల్కాలు అన్నీ నేర్చుకున్నాను అనమాట. ఆ పిండి కలిపే విధానము చిన్నపిల్లలు పొట్ట ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అలాంటి ఈ టెక్స్చర్లో కలపాలి. అప్పుడు చాలా బాగుంటుంది. మా నాన్నగారు కానీ, మా ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఈ చపాతీలు ఎంత బాగున్నాయి, ఇవే తినాలనిపిస్తున్నాయని ఎన్నిసార్లు అనేవారో. నాకు ఎందుకు అనేవారో అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాత అందరూ, ఒక్క మా హస్బెండ్ తప్ప ప్రపంచంలో ఉన్న చపాతీలు తిన్నవాళ్ళు అందరూ అంచుకుంటూ ఉంటారు. ఇది గొప్పలు చెప్పడం అని కాదు, కానీ నిజంగా మనం చపాతీలు చేయడం కూడా ఒక కళ. చపాతీలు కాలేటప్పుడు కూడా దానికి టైం ఇవ్వాలి. టైం ఇచ్చినప్పుడు దాన్ని ఇటు అటు తిప్పేయకుండా మెల్లిగా కాలనిచ్చి మెల్లిగా నూనె వేసి చేస్తే చాలా బాగా పొంగుతాయి. మహారాష్ట్రలో లేడీస్ అందరూ బయట కూర్చొని పెద్ద పొయ్యి వెలిగించి పెద్ద పెనం పెట్టేసేసి అబ్బా ఒంటి చేతి మీద 50 చపాతీలు 100 చపాతీలన్నా చేసేస్తూ ఉంటారు. ఎలా చేస్తారంటే ఇలా పెట్టిన తర్వాత దాన్ని టైం ఇచ్చి కాలనిచ్చి తిప్పేసి, అసలు చపాతీలు కూడా తెల్లగానే ఉంటాయి. అస్సలు క్వశ్చనే లేదు, మాడిపోయే క్వశ్చనే లేదు. చపాతీలకి టైం ఇచ్చినట్టే మన జీవితంలో కూడా ఈ కొత్త మనుషులు వచ్చినా, కొత్త పరిస్థితులు వచ్చినా, కొత్తవి ఏమన్నా వచ్చినా దానికి టైం ఇవ్వాలి మనతో కలవడానికి. ఆ టైంలో మనం వాటితోని అవి మన్ని అండర్స్టాండ్ చేసుకొని చాలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. చాలా అందంగా రూపుదిద్దుకుంటుంది ఆ టైం ఇవ్వడం అనేది. ఈ కాలంలో కల్తీలు మలాంచి మనం బయటికి వెళ్ళి ఎక్కడ ఫుడ్ సరిగ్గా తినలేకపోతామన్నమాట. ఎందుకంటే ఆయిల్ కానీ ఇది కానీ అన్నీ మన కంట్రోల్లో, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుని మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఈ చపాతీ చూడండి పూరి ఇలాగా ఎలా పొంగిపోయిందో. ఇది ఎంతసేపు అయినా 2 రోజులైనా కూడా మెత్తగా ఉంటాయి. ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి చపాతీలు తీసుకొని మనం వెళ్తే చాలా బాగుంటుంది. మెత్తగా, టేస్ట్గా, ఫ్రెష్గానే ఉంటాయి. దీంట్లోకి కాంబినేషను మటరు, ఆలు, టమాటా కర్రీ అనమాట. మటరు మీకు తెలుసు కదా, నేను సంవత్సరం అంతా నిల్వ ఉంచడానికి దాన్ని ప్యాకింగ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉంటాను. అందుకనే ఇప్పుడు బయట కొనాలంటే 200, 300 అలా ఉన్నది, అరకేజీ ఉన్నది. మనము ఎప్పుడు మటర్ సీజన్లో ఉన్నప్పుడు చాలా తక్కువ రేట్లో కొనేసి నిల్వ చేస్తే మనకు అవసరమైనప్పుడు సంవత్సరం అంతా వాడుకోవచ్చు. నిజంగా ఫ్రెష్ మటర్ వాడినట్టే ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోలన్నీ నచ్చితే ఇలాంటివన్నీ మరెన్నో మీ ముందుకి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. లవ్ యూ ఆల్. ఒక్కొక్కసారి పని ఉందని అటు ఇటు వెళ్ళిపోతే ఇగో ఇలా మాడిపోతుంది కదా. కొంచెమే మాడితే దెబ్బ బాధేస్తే ఊడు. ఇది ఒక టిప్పు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.